కమిట్మెంట్ ఉంది. మీరు చెప్పినట్టు ఆ టీమ్ లెవెల్ కెప్టెన్ వచ్చే అవసరం లేకుండానే మీరే ముందస్తుగా అంత ఇనిషియేటివ్ తీసుకుంటాము అంటారు. అమ్మా ఇక్కడనే కాదు, ఇది ఎండ్ ఆఫ్ ది డే మన రాష్ట్రం, మనకున్న సమస్యలని మనమే పరిష్కరించుకోవాలి. ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడనే కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఇప్పుడు గౌరవ హోంమంత్రి గారు బస్ యాక్సిడెంట్ కూడా వెళ్తున్నారు, గమనించారు? ఎనీ ఇన్సిడెంట్ యూఆర్ టేకింగ్ వెరీ సీరియస్. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. జరగ నిన్న జరిగిన 4:45 మేము అందరూ వెళ్ళటే అందరూ మాడుకున్నాం. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడా, ఎమ్మెల్యే గారితో మాట్లాడా, గణబాబు గారితో మాట్లాడా, హెచ్ఎం గారు ఇమీడియట్ గా స్పందించారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. మేమేదో టీమ్ 11 కెప్టెన్ సమాధానం చెప్పిన మేము లేము ఇక్కడ. తెలుగులకి ఆంధ్రుల కోసం సమాధానం చెప్పాలి. మా బాధ్యత ఇది. 164 స్థానాలు గెలిపించిన తర్వాత మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఎవరు. పాప కార్మికుడు ఎక్కడి నుంచో దూరం నుంచి అరుస్తుంటే నేను ఎందుకు అరుస్తున్నానా? దగ్గర రా, దగ్గర వచ్చాడు, మేము కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. మందే భయ్, మన ప్లాంట్, మన రాష్ట్రం, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. అంతేగాని మీరు కాబట్టి నేను నాకేదో కొంచెం బీపీ పెరిగితే ఏం సాధిస్తుంది? బీపీ వస్తుంది అంతే. సమస్యలు పరిష్కారం అవ్వు కదా, కూర్చొని పరిష్కరించారు. వాళ్ళు అడిగారు, కార్మికులు కూడా ఏమన్నారంటే, కమిటీ సభ్యులు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పని చేశారో వాళ్ళు కూడా కలిస్తే బాగుంటుందంటే తప్పనిసరి కలుస్తారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది వాళ్ళు కూడా వివరంగా తీసుకుంటారు. కమిటీ ఈరోజు సాయంత్రం వస్తారు, ఉంటారు ఎక్స్పర్ట్స్. నేను స్టీల్ లో మాస్టర్స్ చేయలేదు, నాకు ఐడియా లేదు. ఓకేమా?